డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని, ఏ విధంగా పేపర్లు అమ్ముకున్నారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియాతో అంటే చాలాసార్లు మాట్లాడారు. చాలా అంశాలు మాట్లాడారు. ఈరోజు మరోసారి కూడా చాలా విషయాలు పక్కన కొందరు నష్టపోయిన అభ్యర్థిని కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడడం, అన్ని ఆధారాలను బయట పెట్టుకొని డిస్ప్లే చేసుకుంటూ మాట్లాడడం. అది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా ఈ పేపర్ల లీకులు అయితే కామన్ అవుతూ ఉన్నాయని చెప్పి 95 నుంచి చదువుకుంటూ వచ్చారు. ఇది కాసింత ఇంట్రెస్టింగ్ అనిపించింది. 95లో 10వ తరగతి పేపర్ లీక్ అట, 96లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్ అట, 1997లో ఇంటర్ పేపర్ లీక్ అట, 2017లో ఎస్ఎస్సి సైన్స్ పేపర్ లీక్ అట 10th క్లాసు, 2019లో మళ్ళీ ఎస్ఎస్సి పేపర్ లీక్ అట, 2025లో బీఈడి పేపర్ లీక్ అట, మళ్ళీ 2025లోనే ఎస్ఎస్సి మ్యాథ్స్ పేపర్ లీక్ అట, ఇప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ ఏమో ఇలాగైంది అని చెప్పి చాలా విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటూ వచ్చారు. నిజంగా మనం కనుక మళ్ళీ రీకాల్ చేసుకుంటే ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయా అని ఆయన డేట్స్తో సహా చెబుతూ ఉన్నారు కదా. మరి దీని మీద ప్రభుత్వం వైపు నుంచి సరే పాతవి లీక్ వాటి మీద స్పందించే కథ పక్కన పెడితే, ఈ డిఎస్సికి సంబంధించి 2025 వీళ్ళు జగన్ గారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం పాయింట్ టు పాయింట్ చెప్పాలి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. కాన్సర్న్ మినిస్టర్ లోకేష్ గారి మీడియా సమావేశం పెట్టచ్చు కదా. అక్కడ జగన్ గారు పెట్టినప్పుడు లోకేష్ గారి మీడియా సమావేశం పెట్టి మరి ఏం జరిగింది ఏంటి ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి నిరుద్యోగుల విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల్లో ఒక ఆందోళన ఏదైతే నెలకొని ఉందో దాన్ని పోగొట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. మీరు జగన్ గారి మీద ఎంత ద్వేషమన్నా ప్రదర్శించడం అంత తర్వాత సంగతి. ఫస్ట్ దీనికైతే చాలా సూటిగా నీట్గా సమాధానం అయితే చెప్పండి అబ్బా స్వామి.